కొండా శ్రీనాథ్ గారు, నిజాం పాషా గారు, శివకుమార్ గారు, మల్లన్న గారు, శ్రీ గట్టు తిమ్మప్ప గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చెన్నయ్య గారు, వేదికపై ఆశీనులైన ఇతర మహానుభావులందరికీ పేరు పేరున గౌరవ జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, మార్కెట్ కమిటీల అధ్యక్షులకి, గౌరవనీయులైన వేదికపై ఆశీనులైన వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులకి, ప్రజాప్రతినిధులకి పేరు పేరున అందరికీ వేదిక ముందు ఆనబడుతుంటే నెత్తి మీద కుర్చీ పెట్టుకున్నా సరే మా గులాబీ జెండా గౌరవాన్ని నింపుతామని చెప్పి చాలా ఓపికగా ఎదురు చూసిన మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక అదేవిధంగా మేము వచ్చేంత వరకు మిమ్మల్ని అందరినీ ఉత్తేజనలు చేస్తూ బ్రహ్మాండంగా తన పాటతో మాటతో మిమ్మల్ని అందరినీ కూడా మంత్రబుద్ధులు చేసిన తమ్ముడు సాయి చంద్ర గారికి ఇంకా వారి బృందం మొత్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు వర్షం అయిపోయింది కదా, వాన అయిపోయింది, మీరు జారి పడతారు, దిగుతాం, మీరు పడతారు, దిగుతాం. ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడతాం వాల్మీకి గోయల గురించి మాట్లాడతాము. కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పినాడు, అన్న గద్వాల నియోజకవర్గ చరిత్రలో గద్వాల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మొట్టమొదటిసారి ఒకటే రోజు 5 మంత్రులు వచ్చి రాష్ట్ర మంత్రులు ఇంకా దాదాపు 3వ వంతు క్యాబినెట్ మొత్తం ఈరోజు మా జిల్లాకు వచ్చిందన్న అని చెప్పి ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏ కారణంతో ఎందుకోసం ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు 5 ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన జిల్లా మంత్రివర్యులు వీరేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సవితక్క గారు, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా నేను 5 మంత్రులు ఈరోజు గద్వాలకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఏదైనా ఎన్నిక ఉన్నదా? మున్సిపల్ ఎన్నిక ఉన్నదా? పంచాయతీ ఎన్నిక ఉన్నదా? పార్లమెంట్ ఎన్నిక ఉన్నదా? అసెంబ్లీ ఎన్నిక ఉన్నదా? ఏదైనా ఎలక్షన్ ఉన్నదా? ఓట్లు వేయించుకునే అవసరం ఏమైనా ఉన్నదా? లేదా ఏమైనా ప్రత్యేకంగా రాజకీయపరమైన ఆపేక్ష ఉన్నదా? ఏమీ లేవు. కానీ ఏ గద్వాలనైతే మీరెవ్వరూ ఊహించని విధంగా 75 సంవత్సరాల్లో ఏనాడు గతంలో ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, దేశాన్ని దాదాపు 17 ఏళ్ళైన బీజేపీ కానీ చెయ్యని విధంగా గద్వాలను జిల్లాగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎట్లా ఉన్నదో చూసిపోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు ఒకే ఒక్క రోజు 104 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గద్వాల నియోజకవర్గంలో చిన్న విషయం కాదు. తెలంగాణ రాకముందు ఇదే గద్వాలలో కేంద్ర మైదానంలో అదే రకంగా మన చౌరస్తాలో కూడా మీటింగ్లు అయితే నేను వచ్చిన అప్పుడు కూడా మీ నడిగడ్డ జోషు, మీ నడిగడ్డ ఊపు, మీ నడిగడ్డ ఉత్సాహం ఈరోజు 1, 2 కాదు, అలంపురంలో మొదలైన అబ్రాహం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారు స్వతహాగా డాక్టర్ కాబట్టి అక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించుకొని దానికి మా అందరి చేతుల మీద అలంపూర్ చౌరస్తాలో శంకుస్థాపన చేయించారు. ఆ తర్వాత గద్వాలకు వచ్చి చూరాల పక్కనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంత ప్రజలు గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆలోచించిన విధంగా ఒక 15 కోట్ల రూపాయలతో మన టూరిజం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. కృష్ణమోహన్ రెడ్డి అని అడిగాడు, అన్నా చూరాల దగ్గర 15 కోట్లు సరిపోవు, ఇంకో 10 కోట్లు కావాలంటే శ్రీనివాస్ గౌడ్ వెంటనే తప్పకుండా చేద్దామన్నా ఇంకో 10 కోట్లు కూడా నేను ఇస్తానని చెప్పి మీ గద్వాల పనులకు అక్కడి నుంచి సవితక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ పీజీ సెంటర్లో ఒక మన మగ పిల్లలకు హాస్టల్, ఆడపిల్లలకు హాస్టల్ రెండింటి ప్రారంభోత్సవం చేస్తున్నాం.
అదనపు తరగతి గదులు మీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొత్త భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఒక్క మున్సిపాలిటీలోనే గద్వాల మున్సిపాలిటీలోనే 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మోడీలకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 25 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు ఒక చక్కటి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేసుకుని అదే ఫ్లైఓవర్ మీదుగా రైమ్ అని చెప్పి ఈ ముందుకు వచ్చినాం. ఒక మంచి నాణ్యమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను కొత్తగా జిల్లా కేంద్రంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ గద్వాలలో ఒక మంచి నాణ్యమైన మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 12 కోట్ల రూపాయలతో మార్కెట్ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రకంగా ఎన్నికలు లేవు. ఇంకో 2.5 ఏళ్ల పాటు ఏ రకమైన ఎన్నికలు కూడా లేదు రాష్ట్రంలో. అయినప్పటికీ మరి ఈరోజు గద్వాలలో 5 మంత్రులు వచ్చి మీ అందరినీ కలిసి కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చెందిన జిల్లాలను ధీటుగా వాటికి సాటిగా వాటికి పోటీగా ముందుకు పోతుందని చెప్పడానికే ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చినామనే మాట ఈ సందర్భంగా గుర్తు ఒకటి లేదు కాదు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మాకు ఈరోజు ఉదయం నుంచి తిరుగుతూ ఉంటే నేను చెప్పడం కాదు ప్రజలు నాకు చెప్తా ఉన్నారు. అందులో గరువు మండలంలో చిన్నపాడు ఊరి దగ్గర ఒక దగ్గర పత్తి చేతిలో పోయినాం. అన్న పోతా ఉంటే కృష్ణమోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు ఎట్లా ఉందని అడిగింది. ఆయన ఒక్కటే మాట చెప్పినాడు, అన్న ఈ దేశంలో 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అయినా నెత్తికి తలపాగా కట్టుకున్న వాళ్ళు ఆకుపచ్చ రుమాలు కట్టుకున్న వాళ్ళు తప్ప ఎన్నడూ కేసీఆర్ లాగా ఆలోచించి ఒక రైతు బంధు పెట్టిన నాయకుడు ఒక రైతు బీమా పెట్టిన నాయకుడు నాకున్నది 2 ఎకరాల పొలమైనా కానీ ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ప్రతి పంటకి ఎండాకాలం పంట కానీ యాసంగి పంట కానీ వానాకాలం పంట కానీ మా కేసీఆర్ అన్నా నాకు 10,000 రూపాయలు ఇస్తున్నాడన్నా అని చెప్పి గర్వంగా చెప్పినాడు. చెప్పడంతో పాటుగా అక్కడే అదే పొలంలో ఒక 7-8 మంది మహిళా కూలీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని పిలిచినాయి, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినా అందులో కొంతమంది మనోళ్ళు ఉన్నారు, మన గద్వాల తాలూకాలు ఉన్నారు, కొంతమంది రాయచూరు ఉన్నారు, కొంతమంది కర్నూలు ఉన్నారు, ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. నేను అడిగిన మన దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగిన వాళ్ళని మన గద్వాల తాలూకా వాళ్ళు అంత బాగానే ఉన్నారు అమ్మ అని అడిగిన. అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కళ్యాణ్. ఆమె చెప్తున్నది, అన్న నాది కూడా ఇదే ఊరు, మా భర్త చచ్చిపోయిన ఒక 6 నెలల కిందట, కానీ భర్త చచ్చిపోతే కేవలం 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయల చెక్కు రైతు బీమా రూపంలో మా కుటుంబం రోజుల పడకుండా ఆపింది మా అన్న కేసీఆర్ గారు. మా ఆయన పోయినా నాకు మా అన్న ఉన్నాడు, మా కేసీఆర్ అన్న ఉన్నాడు, కాబట్టి ఈరోజు నేను దాంతో ఇంతో మంచిగా ఉన్నాను అని చెప్పింది. పక్కనే ఒక పెద్దమ్మ ఉండే, ఆమె పేరు హనుమంతమ్మని అడిగిన, ఏమ్మా పెన్షన్ వస్తుందని అడిగిన. వస్తుందన్నా. ఎంత వస్తుందని అడిగిన. 2,000 రూపాయలు వస్తుంది కొడుకు అన్న. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదివరకు ఇక్కడ ఉండే ఒక బంగ్లా తొలిసారి ఉండే ఆయన ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, ఇప్పుడు 2,000 కొడుకు మా కేసీఆర్ నా పెద్ద కొడుకు 10 ఎక్కువ వచ్చింది, నా పిచ్చి 200 ఆ తర్వాత పక్కనే ఆ రాయచూరు ఉండే వెళ్తారు. ఆ రాయచూరులను పిలిచినాడు, ఇక్కడ రండమ్మా అని అడిగిన. వాళ్ళ కొద్దిగా తెలుగు కొద్ది కన్నడం వస్తుంది, నాకేమో కన్నడ బరలా. నేను చెప్పిన నాకు కన్నడ బరలా, మీరు తెలుగు లేదు ఎప్పుడని చెప్పిన. నేను అడిగిన మరి మా దగ్గర ఇండియా ఈ గద్వాలలో ఒక నాయకురాలు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి ఈ ప్రాంతాన్ని ముంచి నాశనం చేసి మొన్న కొత్తగా బీజేపీలో పోయింది. ఇక బీజేపీలో పోయిన తర్వాత చెప్పతరంగా మాటలు మాట్లాడుతున్నదమ్మా, పెద్ద మాటలు మాట్లాడుతున్నది. మరి మీ పక్కనే రాయచూరు, గద్వాలకి కూతవేట దూరంలో 15-20 కిలోమీటర్ల దూరంలో రాయచూరు ఉన్నది. మరి రాయచూరులో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నేను అడిగిన వాళ్ళు, మీ బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటక రాష్ట్రంలో రైతు బంధు ఉన్నదా అని అడిగిన. మేమే పెట్టారు. రైతు బీమా ఉన్నదా అన్న. ఎక్కడి తమ్మి లేదే లేదన్న. 24 గంటల కరెంట్ ఉన్నదా రైతాంగానికి అడిగిన. అసలు ఏం లేదన్నారు. దాంతో పాటు నేను ఒకటే మాట అడిగిన, మీ కర్ణాటక రాష్ట్రంలో మొన్న కరోనా వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ రైతులు
వరి పండిస్తే ఆ వడ్లను కర్ణాటక ప్రభుత్వం కొన్నదా అని అడిగిన. ఎక్కడికి కానీ మేము మొత్తం 1882 రూపాయలు ఇక్కడ తెలంగాణలో కొట్టుంటే కేసీఆర్ నాయకత్వంలో మా దగ్గర మాత్రం 1200లకు 1300లకు అక్కడ మిల్లర్లకు కొనుక్కునే కర్ణాటకలో ఉన్నట్లని బీజేపీ వాళ్ళు అక్కడనే ఏదో ఇక్కడికే వచ్చి చేస్తారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్తున్న మాట కాదు. ఇవాళ పక్క రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రాయలసీమ, ఆంధ్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, వాళ్ళందరూ అసూయ పడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కుళ్ళుకుంటూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలనలో కంటికి రెప్పలాగా ఈ రాష్ట్రంలో రైతుని, పేదవాడిని కేసీఆర్ గారు ఎట్లా చూసుకుంటున్నాడో, ఏ రకంగా అద్భుతంగా ఆదుకుంటున్నాడో చూసిన వాళ్ళందరూ అబ్బురపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి వస్తే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. తెలంగాణ బిడ్డే చాలు, తెలంగాణ బిడ్డ అయితే చాలు, కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 1,116 రూపాయలు ఈరోజు ఆడబిడ్డల పెళ్లికి ఒక మేనమామలాగా అందిస్తున్నారు కేసీఆర్ గారు. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే, మగ బిడ్డ పుడితే 12,000 రూపాయలు. అదే ఆడబిడ్డ పుడితే లక్ష్మి వచ్చిందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ ఇచ్చి బ్రహ్మాండంగా ఆడబిడ్డను, ఆ పుట్టిన సంటి బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ ప్రభుత్వంలో కాదా? ఒకనాడు ఇదే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో, ఇదే అలంపూర్ ఆసుపత్రిలో నేను దానికి విడో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుతున్న రోజుల నుంచి ఈరోజు నేను సర్కారు దవాఖానకి పోతా, అక్కడనే ప్రస్తుతం అయితా, అట్లయితేనే మా మేనమామ కేసీఆర్ గారు నా కోసం పంపిన కేసీఆర్ కిట్టు వస్తుంది అని మా ఆడబిడ్డలు పోతలేదా? ఈరోజు శుభప్రసవాలు పెరగలేదా? సిజేరియన్ తగ్గలేదా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతా శిశు మరణాల సంఖ్య తగ్గలేదా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఆడబిడ్డల ఆరోగ్యాలు, సంటి పిల్లల ఆరోగ్యాలు నయం కాలేదా? ఈరోజు ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డకు బిడ్డ ఉంటే ఆ తల్లిని, ఆ బిడ్డను బ్రహ్మాండంగా ఆరోగ్య రక్షణ పథకం కింద వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నది, నాణ్యమైన బ్రహ్మాండమైన పౌష్టికాహారం అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కాదు. అంగన్వాడీ ఈరోజు బాలామృతం ప్రభుత్వ బడిపోతే సన్నబియ్యం. మా విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం రాకముందు తెలంగాణ రాష్ట్రం కేవలం 150 కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పక్క వాళ్ళ పరిస్థితి ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 1, 2 కాదు 945 గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రంలో ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద, ఒక్కొక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారు వేసుకునే బూట్లు కావచ్చు, బట్టలు కావచ్చు, కప్పుకునే దుప్పటి కావచ్చు, తినే భోజనం కావచ్చు, చదువుకునే పుస్తకాలు కావచ్చు, ఏదైనా సరే సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి మీద నెలకు 10,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఈ 7 ఏళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో నేను చదువుకుంటా, జూనియర్ కాలేజీకి పోతా, డిగ్రీ కాలేజీకి పోతా, ఇంజనీరింగ్ చదువుకుంటా, డాక్టర్ చదువుకుంటా అంటే 16,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక ఎస్సీ విద్యార్థి కానీ, ఒక బీసీ విద్యార్థి కానీ, లేదా అగ్రకులాల్లో ఉండి కూడా నాకు డబ్బులు లేవు, నేను పేదరికంలో ఉన్నాను అని చెప్పేసి అనుకుంటే వారు కూడా నేను ఒకవేళ విదేశానికి పోతా, అమెరికాకు పోతా, లండన్కి పోతా, చదువుకుంటా, నాకు సత్తా ఉన్నది, ప్రపంచంతో పోటీ పడే పౌరుడిగా తయారైతా అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నట్టు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఆలోచించండి. ఇలా బాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఒక్కసారి దయచేసి గుండెల మీద చేసుకున్న సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు, ఊరూరు తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, మొత్తం పైసలు కేంద్రాన్ని కానీ షోకుడు రాష్ట్రాన్ని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్ సభ్యుని, నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు, నీకు ఇంగిత జ్ఞానం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు గద్వాల వేదిక గారిని సవాల్ చేస్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా, అయ్యా బండి సంజయ్ గారు, అయ్యా బండి సంజయ్ గారు, నేను చెప్పింది తప్పైతే నేను నా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తాను.
ధైర్యంగా ఈ సవాల్ స్వీకరించని చెప్తా ఉన్నా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా 4 కోట్ల మంది తెల్లారేస్తే పేస్ట్ వాడటం, బ్రష్ వాడటం, పప్పు, ఉప్పు, చింతపండు, నూనె, కారపొడి ఇవన్నీ కొనుక్కుంటాం. బండిలో పెట్రోల్ పోసుకుంటాం, అప్పుడప్పుడు చుట్టపొలతో దావా చేసుకుంటాం. వీటన్నిటికీ ఏమైనా సామాన్లు ఉంటే పన్నులు కడతాం, ట్యాక్సులు కడతాం. గత 6.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది మనందరం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. 2,72,000 కోట్ల రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ రూపంలో మిగతా రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో జనాభా దామాషా ప్రకారం, అదే ప్రకారం మనకెంత వచ్చిందో తెలుసా మీకు? మనం కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు మనకి ఇచ్చింది 1,42,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి మనం మోడీకి కడితే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు ఆట. మరి ఎవరు బాగున్నాడు? ఎవరి పైసలతో ఎవరు దూకుతున్నాడు? ఎవరి పైసలతో ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి? మీ దిక్కుమాలిన ఉత్తరప్రదేశ్ లో, మీ దిక్కుమాలిన ఇతర రాష్ట్రాల్లో, వెనుకబడ్డ రాష్ట్రాల్లో మా తెలంగాణ ప్రజల చెమట, తెలంగాణ ప్రజల రక్తం అక్కడ ఉంది. మా పైసలు అక్కడికి పోతున్నాయి. మీరు ఇచ్చింది ఏమి కూడా లేదు. నేను చెప్పింది తప్పైతే బండి సంజయ్ గారు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే రుజువు చేయి. నీకు చాతనైతే సవాలు స్వీకరించి ఎల్లారు లేస్తే సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతుంటాడు ఆయన. మొత్తం కేంద్రం పైసలే. నేను అడుగుతున్నాను, మొత్తం కేంద్రం పైసలే అయితే మరి నీ కర్ణాటకలో రైతు బంధు ఎందుకు లేదు? నీ కర్ణాటకలో రైతు గద్వాల జిల్లా కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో చెప్పినారు, అన్ని జిల్లా కేంద్రాలకు కూడా మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పినారు. గద్వాల కూడా తప్పకుండా వస్తుంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కానీ ఇదే సందర్భంగా ఒకవైపు కేసీఆర్ గారేమో రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 32 మెడికల్ కాలేజీలు పెట్టే ప్రయత్నంలో ఉంటే, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం తరఫున 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. మొత్తం దేశమంతా అలా తెలంగాణకి ఇచ్చింది ఏమో తెలుసా మీకు? దేశమంతా కలిపి 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు వచ్చినంత గుండు 0. ఒకటంటే ఒకటి. కేంద్రం IIM అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థ ఉంటుంది, జాతీయ సంస్థ. ఈ 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా 16 IIM ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది ఎవరికైనా ఎన్నో తెలుసా మీకు? గుండు 0. ఈ 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా 80 పైసలకు నవోదయ పాఠశాలల దేశంలో మంజూరు చేస్తే తెలంగాణకి ఇచ్చింది ఎవరికైనా? గుండు 0. మరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఇక్కడ ఉండే ఒక జాతీయ నాయకులు చెప్పాలి, ఏం చేసింది నీ మోడీ? ఏం చేసినా అడుగుతా ఉన్నా. నేనేమి కథలు చెప్తున్నాను. మేము వస్తే ఏమన్నాడు అన్నాడు, భాయియో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं. అన్నాడా లేదా? వచ్చినాయా ఎవరికైనా 15 लाख ఇక్కడ వస్తున్నాయా? 15 लाख వచ్చిన చేయాలి వచ్చాయి. మీకేమైనా ప్రత్యేక విషయం ఈ దేశంలో ఒక్కరికి రాదు. ముందు చేసి చూపినంత వాడు నల్లధనం తెస్తామన్నారు, ఏడాదిలో పట్టుకొస్తామన్నాడు. ఇంతవరకు నల్లధనం లేదు, ఉన్నదనమే ఆయన పోయే పరిస్థితి. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేస్తలేదని కూడా మాట్లాడతారు బీజేపీ కాంగ్రెస్. నేను అడుగుతున్నా, ఈ 7 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 132,899 ఉద్యోగ నియామకాలు చేసింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతుందే సిగ్గుగా మీకు మాట్లాడుతుంటారు. అడుగుతా ఉన్నా, 8 లక్షల పైసలు ఖాళీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే దాని గురించి నోరు మెరుపారు, దాని గురించి మాట్లాడారు. కానీ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇలా ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమన్నారు మోడీ గారు? అన్నాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు मैं हर एक साल 2-2 लाख हमारे युवा को रोजगार देता हूं. 2 लाख 2 करोड़ 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు మోడీ గారు. మరి 7 ఏళ్ళు ఎన్ని కోట్ల ఉద్యోగాలు కావాలి?
7 రోజులు ఎంత 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి అడుగుదామా డీకే అరుణ గారిని మోడీ గారిని ఎక్కడ వెళ్ళి 14 కోట్ల ఉద్యోగాలు? అందుకే వచ్చినప్పుడు మా నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు వీళ్ళ వ్యవహారం ఎట్లుంది అంటే బాత్ కరోడ్ ఉంది అని మాటలేమో కోట్లలో చెప్తారు. మోడీ గారికి ఇంటర్వ్యూ చేసుకుంటా ఆయన విలేకరి సార్ మీరు కోట్లలో ఉద్యోగాలు ఇస్తాను కదా 7 కోట్ల ఉద్యోగాలు ఏమైనా తెలుసా మోడీ గారు? जगवाल जाते हो वहां पे एक कोर्ट है, कोर्ट के सामने एक बच्चा अपना बंडी पे भज्जी बना रहा है, एक बच्चा अपना बंडी पे इडली बना रहा है और इडली लेकर आएंगे सुनते हुए बज्जी लेकर आएंगे सुनते हुए फिर मोदी का देता అందుకే అంటున్నారు బాత్ కరోడో మే కామ్ పకోడో మే కాట్ మాటలేమో కోటలు దాటాయి చేతలు మాత్రం ఎక్కడికి ఉంటారు. ఎంత ఇజ్జత్ అయి వచ్చినట్టే వాళ్ళు చెప్తారు మొత్తం ఆసరా పెన్షన్లలో మేమే ఉన్నాం, ఇళ్ళ మేమే ఉన్నాం, అన్న మేమే ఉన్నాం. మరి అన్నింటిలో మీరే ఉంటే పక్కన కర్ణాటక ఎందుకు లేదు? ఆ ప్రశ్న అందుకే నేను అంటాను దయచేసి ఆలోచిస్తున్నారు. ఇక ఇంకొక పార్టీ దివాలా తీసిన పార్టీ చరిత్రనే తప్ప భవిష్యత్తు లేని అడ్రస్ అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ పార్టీకి నిన్న కూడా కొత్త విజయాలు వచ్చింది. అడ్డంగా మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంటే దేశం అంతా చూస్తుంటే సంస్కృతం దొరికిపోయినాడు. వాడు తప్ప వాళ్ళ పిసిసి చీఫ్ దాన్ని పెట్టుకున్నారు. ఆయన కూడా చెప్తాను ఇన్నియాలు కేసీఆర్ ఇట్లకు చేయలేదు అట్లకు చేయలేదు. అయ్యా నాయన నీ దిగుమాల పార్టీ కదా, ఈ దేశానికి 75 ఏళ్ళకి స్వాతంత్రం వచ్చి ఆ 75 ఏళ్ళలో 60 ఏళ్ళు మీరే నడుపుతుంది. ఇక మనం మీరే వచ్చి కేసీఆర్ ఎందుకు చేయలేదు అదెందుకు చేయలేదు 7 ఏళ్ళ కిందనే కదా మాట 60 ఏళ్ళు మీకు దగ్గర పరిపాలన. మరి 60 ఏళ్ళ పరిపాలన 7 ఏళ్ళని మొత్తం సాఫ్ చేసేస్తున్నాం మేము. నాకు ఆ పిసిసి చీఫ్ మాటలు ఇస్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. వెనకటికి మన గద్వాల పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచి వాడికి చదువు రాలేదు. చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులు, చిన్నప్పటి నుంచి అంతా పిచ్చి పిచ్చి దోస్తానా అన్ని రకరకాల అలవాట్లు తయారయ్యాయి. అందరూ మన దోస్తులు కూడా అందరూ లంగలు ఉన్నారు. చిన్నప్పటి నుంచే జర్దాదుడు, చిన్నప్పటి నుంచే మందు కొట్టుడు అట్లే పెరిగి 18 ఏళ్ళకి వచ్చింది, 16 ఏళ్ళకి వచ్చింది. 16 ఏళ్ళకి వచ్చినాక ఓ రోజు బాగా తాగి ఇంటికి వచ్చింది. ఇంకా తాగకపోతే పైసలు లేవు, ఫ్రీగా ఇస్తలేరు. అందుకే వాళ్ళ నాయన జైలు కొట్టబోయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ప్యాంటు పైసలు ఉంటే జైలు కొట్టబోయి వాళ్ళ అమ్మని పట్టుకొని బుద్ధునారా నాయన జైలు కొడతావా, ఇంత దుర్మార్గానికి కూడా దిగవటవయ్యా అని చెప్పి ఒకటి వేసింది. వాడు ఆ తాగిన మైకంలో తెలుగు పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లి కొట్టింది, స్పాట్లో చచ్చిపోయింది. తండ్రి గుర్తొచ్చింది, ఎంత పని చేసింది కానీ తండ్రికి వచ్చింది. వాడు తండ్రి కూడా అదే రోకల్ బండ తీసుకొని కొట్టింది, తండ్రి కూడా చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు ఒక్కొక్క సీదా తీసుకుపోయి జైలు వారేసిన తర్వాత జడ్జి గారి దగ్గర తీసుకొని ఆ జడ్జి గారు మా శ్రీనివాస్ గౌడ లెక్క పెద్ద మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు పిల్లగారు, అరే నేను 25-30 ఏళ్ళల్లో చాలా మంది గలీగాలను చూసిన, చాలా మంది అవలగాలను చూసిన, చాలా మంది చిల్లగాలను చూసిన, నీ అంత దరిద్రుడు అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రులకి సమయంలో దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలని నువ్వే చెప్పాను. వాడు ఏమన్నాడు సార్, అప్పటిదాకా ఇంకా రూమ్ తీసుకొని నిలబడ్డాడు, ఇద్దరు 2 చేతులు కట్టుకొని పక్కనే అది అయ్యా నేను తల్లిదండ్రులు అనాథం సార్, రెస్పెక్ట్ సార్. ఇక పిసిసి చీఫ్ మాటలు కాంగ్రెస్ మాటలు కూడా కలిగి వస్తాయి. సాగు కొట్టిందే వాడు నిలబడి నాకు 60 ఏళ్ళు, మళ్ళీ వాడే వచ్చి ఈ మోరీ ఇట్లా ఎందుకుంది, ఆ రోడ్ అట్లా ఎందుకుంది, నువ్వేం చేసిన 60 ఏళ్ళు గుడి కూడా పనులు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వాలని దద్దమ్మలు 24 గంటల కరెంట్ ఇవ్వాలి కేసీఆర్ ఇస్తుంటే పాలమూరు పచ్చబడుతుంటే వీళ్ళ కళ్ళు మండుతున్నాయి, కళ్ళు ఎర్రబడుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, కరెంట్ కూడా ఇయ్యని దద్దమ్మలు నీ కాంగ్రెస్ పార్టీ, నీ దిక్కుమాలిన పార్టీ నువ్వు వచ్చి మాట్లాడతావు. ఇంటింటికి తాగు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి కాదా? ఇది పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, ఇతర రాష్ట్రాలు నేర్చుకోండి అని చెప్తుంటే మీకు అలా కనబడదు. 60 ఏళ్ళ దిక్కుమాలిన పాలనలో పాలమూరు ఒక వలస జిల్లాగా మారిపోయింది. కానీ ఈ రోజు అదే పాలమూరు జిల్లా నేను చిన్నపాటి కాడికి పోతే రాయచూరు నుంచి, కర్నూలు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వచ్చి రివర్స్ మైగ్రేషన్ వచ్చిందంటే
కనబడతలేదా, మన కళ్ళ కనబడతలేదా? మరి ఇవన్నీ జరుగుతుంటే ఏమీ జరగనట్టు, రైతులు సంతోషంగా లేనట్టు, పేదవాళ్ళు సంతోషంగా లేనట్టు 200 రూపాయల పెన్షన్ నోటికి వచ్చినట్టు చెప్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ తింటేనే పేపర్ రోడ్డు చూపెడతారు, రాస్తాడు, టీవీ రోడ్డు చూపెడతారు. అందుకే తిట్టాలి ఇష్టం వచ్చినట్టు ఒక సిద్ధాంతం. నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తాను. దాంతో పాటు తుమ్మిల విషయం కూడా గౌరవనీయులు మన అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ముందుకు తీసుకొని పోతాం. చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తాను. నిన్న మొన్న మీరు చూసింటారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు ఎట్లయితే కర్ణాటకలో వడ్లు కొట్టలేరు, పక్కనే కర్ణాటక కావాలంటే మీరు ఆ రైతు వడ్లు కొట్టలేరు అక్కడ. అట్లే తెలంగాణలో కూడా కొనమని చెప్పి వడ్లను కొనమని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి రొట్టు వడ్లు కొనమంటున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దగ, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏదైతే విధానం తీసుకున్నదో దానికి ఒకవైపు నిరసన చెప్తూనే మన పార్లమెంట్లో కానీ ఇతర వేదికల ద్వారా కానీ మనం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో పత్తి కానీ, వేరుశనగ కానీ, చీనీ తోటలు కానీ, ఈ ప్రాంతంలో అయితే ఇతర తోటలు చిండి కానీ, ఇతర తోటలు ఏవైతున్నాయో, ఇతర పంటలు ఏవైతే పండుతా ఉన్నాయో వాటిని మంత్రి గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వరి పండించే రైతులు ఎవరైతున్నారో వారందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ప్రోత్సహిస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం మాత్రం తెగేసి చెప్తున్నది మేము వడ్లు కొనమని చెప్పి వాళ్ళు ఈరోజు స్పష్టంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా బంగారు తెలంగాణగా ఏదైతే మలసలైన కళను ముఖ్యంగా అండగా కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, వానాకాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, జై తెలంగాణ. మొత్తం నడిగడ్డ వినవడాలా మీ